ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంపై కేటీఆర్ స్పందించారు. ఇది కేవలం ప్రమాదం కాదు, పక్కా ప్రణాళికతో జరిగిన కుట్ర అని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు ఆధారాలను రూపుమాపేందుకు ఈ అగ్ని ప్రమాదం సృష్టించారని ఆయన అన్నారు. ఓటు నోటు కేసులో ఉన్న కీలకమైన ఫోరెన్సిక్ ఆధారాలను తగలబెట్టేందుకే రేవంత్ రెడ్డి ఈ ల్యాబ్ను తగలబెట్టించారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రమంతా మున్సిపల్ ఎన్నికల హడావిలో ఉండగా అదను చూసి ఈ కుట్రను తెరలేపారని ఆయన విమర్శించారు. నిన్న ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టించిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు. మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి. ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందకే వస్తాయి. అందుకే ఏం చేసిండు, మరి తానే స్వయంగా కుట్రబన్ని మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడేందుకు ఒక పన్నాగం బనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తా ఉన్నాం. నిన్న జరిగింది ప్రమాదం కాదు, నిన్న జరిగింది